ఏంటి డాక్టర్ మీరు అనేది? నాకు నాకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదా? ఐఎమ్ సారీ, ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగానే ఉంది. అందుకే ఫోన్లో చెప్తే అప్సెట్ అవుతావని పర్సనల్గా వచ్చాను. ఎందుకు? ఒక బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ నాకు పిల్లలు పుట్టే అదృష్టం ఎందుకని లేదు? చెప్పండి డాక్టర్ ప్లీజ్. హారిక, నీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చూశాను. ఆ రోజు నేను ఊహించిందే నిజమైంది. నీలో ఓవర్సీస్ మూసుకుపోయినాయి. స్కానింగ్లో క్లియర్గా కనిపించింది. ఇట్స్ కేస్ ఆఫ్ సెప్టిక్ ఎండోమెట్రైటిస్. అందువల్ల మళ్ళీ నువ్వు తల్లివయ్యే అవకాశం ఈ జన్మలో లేదు. హారిక, అయినా నువ్వెందుకు బాధపడాలి? అసలు నీకు పిల్లలే లేకపోతేగా నీకు బంగారు బొమ్మ లాంటి కూతురుంది. బంగారు బొమ్మ కాదు డాక్టర్, నాకేంటి ఓ గాజు బొమ్మ. పుట్టినప్పటి నుంచి జువెనైల్ డయాబెటిక్స్తో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనతో అనుక్షణం కళ్ళల్లో పెట్టి చూసుకోవాల్సిన గాజు బొమ్మ. అలాంటి దానికి ఓ చెల్లిలో తమ్ముడు పుడితే తోడుంటారని, నాతో కలిసి ఆడుకుంటారని ఎంతో ఆశపడ్డాను. కానీ ఈ జన్మకి నాకు అదృష్టం లేదు. హారిక, ఈ మాత్రం అదృష్టం కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా అమ్మా అని పిలిపించుకోవాలనే ఆరాటంతో ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగే ఎంతో మంది ఆడవాళ్ళు నాకు తెలుసు. నీ పరిస్థితి చాలా బెటర్. లేని దానికోసం బాధపడడం కన్నా ఉన్నదాన్ని కాపాడుకోవడమే తెలివైన పని. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇదిగో ఏసీ బిల్లు, ఫిట్టింగ్ ఛార్జీలతో సహా 29,000. ఓకే, మొత్తానికి షోరూమ్కి వెళ్ళి ఏసీ బుక్ చేశారనమాట. ఈ రోజుల్లో డబ్బులు చేతిలో ఉండాలి గాని కొండ మీద కోతినైనా సరే అలా బుక్ చేయగానే ఇలా డెలివరీ చేసేస్తారు. ఫ్రీ హోమ్ డెలివరీ. ఓకే, ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తానన్నారు? ఎప్పుడూనా? నువ్వు అల్టిమేటివ్ ఇచ్చావు కదరా, రేపు మార్నింగ్ సరికల్లా ఇంట్లో ఏసీ ఉండాలని. ఇంకాసేపట్లో తెచ్చి ఫిక్స్ చేస్తారు. ఓకే, వస్తానమ్మా, వస్తానన్నా. బాయ్. సంధ్య, ఏమండి ఏమండి?
సంధ్య సంధ్య ఇదమ్మా జరిగింది. చనిపోయాడు అనుకున్న మన మోహన్ బ్రతికే ఉన్నాడు. ఇక లేడు రాడు అనుకున్న మోహన్ మన కళ్ళ ముందే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. కానీ ఈ విషయం నీకెలా చెప్పాలో తెలియకే మేం చేసింది తప్పో ఒప్పో ఆ భగవంతుడే నిర్ణయించాలి. నిజానికి వాడిక్కడికి రాగానే అడిగిన మొట్టమొదటి ప్రశ్న సంజయ్ ఏది అని. మాకేం చెప్పాలో తోచలేదు. పాప 2 ఏళ్లకు పైగా శత్రువుల చేతిలో యుద్ధ ఖైదీగా పడరాని పాట్లు పడి ఆరోగ్యం పాడు చేసుకుని మానసికంగా కుంగిపోయి ఏ దేవుడో కరుణించినట్టు వాడు విడుదలయ్యాడమ్మా. కానీ మానసికంగా బాగా దెబ్బతిన్నాడని, అందుకే ఆవేదనని మానసిక క్షోభను కలిగించే విషయాలు కొన్నాళ్ల పాటు వాడికి తెలియకుండా ఉంటే తప్ప వాడిని కాపాడుకోలేమని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేని స్థితిలో ఉండి కూడా వాడు నీ పేరే కలవరించాడమ్మా. కానీ ఇప్పుడు నువ్వు తనదానివి కాదు అనే నిజాన్ని వాడికి ఎలా చెప్పటం? చెప్పి వాడిని భరించలేని క్షోభకు గురి చేసి మానసికంగా మరింతగా వాడిని కృంగదీయటం న్యాయమని అసలు అసలు ఏం చెయ్యాలి మేము? జరిగింది మొత్తం చెప్పి మళ్ళీ వాడిని చావంచుల దాకా తోలేయాలా? లేక నువ్వు ఇప్పుడు ఆనంద భార్య అనే నిజాన్ని దాచిపెట్టి ఏదో అబద్ధం చెప్పి వాడి ప్రాణాలను నిలబెట్టుకోవాలా? ఏం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా తెలియని అయోమయమైన పరిస్థితి. పోనీ తెగించి నిజం చెప్పేద్దామా అంటే చేతులా వాడిని పోగొట్టుకుంటామేమో అన్న భయం. ప్రాణాలు తీసే నిజం కన్నా ఆ ప్రాణాలు నిలబెట్టే అబద్ధం చెప్పడమే మంచిదనిపించింది. అందుకే నువ్వు ఉద్యోగం చేస్తున్నావని, కంపెనీ పని మీద మలేషియా వెళ్ళావని అబద్ధం చెప్పా. ఈ క్షణం దాకా అదే అబద్ధాన్ని ఆడుతున్నావు. ఈ స్థితిలో నిన్ను మోహన్ చూస్తే ఎక్కడ వాడి గుండె ఆగిపోతుందోనన్న భయంతో నీతో కావాలని మనసు చంపుకొని కర్కశంగా ప్రవర్తించావు. ఇక ఎవరి బ్రతుకులు వాళ్ళవేదని నిష్ఠూరంగా ఏవేవో మాట్లాడి నీకు మాపై పట్టదని కోపం వచ్చేలా చేశావు. ఇదంతా మేమేమీ సంతోషంగా చేయలేదమ్మా. మా గుండెల్ని మేమే ఇనుపు పిడికెలతో నలిపేసుకుంటూ, మా మనసుల్ని మేమే ముక్కలు చేసుకుంటూ, ఈ కళల్లో చూస్తున్న ప్రతి క్షణం మమ్మల్ని మేమే శపించుకుంటూ, నీకు బలవంతంగా మరో పెళ్లి జరిపించి శాశ్వతంగా నిన్ను మోహన్కు దూరం చేసినందుకు మమ్మల్ని మేమే దూషించుకుంటూ ఈ నాటకం ఆడుతూ వచ్చావమ్మా. ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది. ఇక ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం. జరిగింది మొత్తం మోహన్కి చెప్పేస్తావు, లేక ఇదే నాటకాన్ని కంటిన్యూ చేస్తావు? నాటకం అంటే నా వల్ల కాదు, నా వల్ల కాదు. అమ్మా సంధ్య,
ప్లీజ్ హ్యారీ, కూల్ డౌన్. హ్యారీ, ఏంటి చిన్నపిల్లలా? డాక్టర్ ఈవినింగ్ మన ఇంటికి వచ్చి తెలుసు, నాకు ఫోన్ చేసింది. ఎందుకు నాకెందుకు ఇలా జరగాలి? హ్యారీ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. టెడ్డీ లేస్తుంది. ఈ జన్మలో ఇక నేను తల్లిని కాలేనని డాక్టర్ చెప్పగానే హ్యారీ, ఎందుకు అలా పదే పదే అనుకుంటావు? మనకి మన టెడ్డీ లేదు, మనకి మన బంగారు తల్లి చాలదు. అయినా ఇంకా నువ్వే ఓ చిన్న పిల్లలా ప్రవర్తిస్తావు. టెడ్డీతో పోట్లాడుతూ ఉంటావు. నాకు ఒక్క ఆడపిల్ల కాదు, 2 ఆడపిల్లలు. ఒకటి టెడ్డీ, ఇంకొకటి నువ్వు. ఏమండి వద్దు, పొరపాటును కూడా నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను హ్యారీ. ఇక నుంచి మనం మన గురించి కాదు, టెడ్డీ గురించి ఆలోచించాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కూతురైనా కొడుకైనా ఇక అన్నీ మనకు టెడ్డీనే. అవునండి, ఇక అన్నీ మనకి టెడ్డీనే. ఈ క్షణం నుంచి దాన్ని ఓ అమ్మగా కాదు, ఓ ఫ్రెండ్గా చూసుకుంటాను. ఓ చిన్నారి ఫ్రెండ్గా నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. లైట్ వేసుకోకుండా చీకట్లో కూర్చున్నారేంటి? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది అది నాకు తెలుసులే, మీ అమ్మ వాళ్ళ ఇంటికే కదూ. నాకెందుకో ఇవాళ నువ్వు పదే పదే గుర్తుకొచ్చావు. వెంటనే నిన్ను చూడాలనిపించి ఇంటికొస్తే ఏముంది, లోన్లీనెస్, ఒంటరితనం, భరించలేని ఒంటరితనం, ఏదో 6th సెన్స్, మరి ఏదో అదృశ్య శక్తి నిన్ను నా నుంచి దూరం చేస్తుంది అని చెప్పినట్టు. భయం సంధ్య, ఆ భయంతో ఇక్కడే అలాగే కూర్చుండిపోయాను. ఎందుకింత పిచ్చి? నేను ఎక్కడికి వెళ్తాను? ఏమో, నువ్వు దూరం అయితే మాత్రం ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం కూడా బతకలేని సంధ్య. చా, అవే మాటలు వదలండి, వంట చేస్తాను. వంట గింట ఏది వద్దు, నువ్వు ఇలా నా ఎదురుగా కూర్చో, దగ్గరగా, నా దగ్గరగా. ఒక్కసారి నీ ఒళ్ళు తల పెట్టుకుని పడుకుంటాను. ప్లీజ్ సంధ్య. సంధ్య, నిజం చెప్పు, నన్ను ఎప్పటికీ దూరం చెయ్యవు కదూ? సంధ్య, ఒక్కోసారి నేను ఎందుకో తెలీదు ఇలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలతో, నాకే తెలియని అభద్రతా భావంతో. చెప్పు సంధ్య, ఈ చేతిని ఎప్పటికీ వదిలిపెట్టవు కదూ? నన్ను మళ్ళీ ఒంటరి వాణ్ణి చెయ్యవు కదూ? చెప్పు సంధ్య, ప్లీజ్ చెప్పు.
చేయాలి? చనిపోయాడు అనుకున్న మన మోహన్ బ్రతికే ఉన్నాడు. ఇక లేడు రాడు అనుకున్న మోహన్ మన కళ్ళ ముందే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఈ స్థితిలో నిన్ను మోహన్ చూస్తే ఎక్కడ వాడి గుండె ఆగిపోతుందోనన్న భయంతో నీతో కావాలని మనసు చంపుకొని కర్కశంగా ప్రవర్తించావు. ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది. ఇక ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం. ఏదో సిక్స్త్ సెన్స్, మరి ఏదో అదృశ్య శక్తి నిన్ను నా నుంచి దూరం చేస్తుంది అని చెప్పినట్టు ఈ చేతిని ఎప్పటికీ వదిలిపెట్టవు కదూ, నన్ను మళ్ళీ ఒంటరి వాణ్ణి చెయ్యవు కదూ. చెప్పు సంధ్య, చెప్పు సంధ్య ప్లీజ్. జరిగింది మొత్తం మోహన్కి చెప్పేస్తావు, లేక ఇదే నాటకాన్ని కంటిన్యూ చేస్తావు? నాన్న మోహన్, సంధ్య వచ్చేస్తోందిరా.